మైకి కాస్త తడబరువు ఎక్కువగా ఉంది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. హైదరాబాద్లో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహానికి మనందరం కూడా పుష్పాలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం కోసం, వారి నుంచి స్ఫూర్తి పొందడం కోసం మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఉక్కు మనిషి అని పేరుగాంచిన యొక్క భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన యొక్క దేశ సమైక్యతా శిల్పి శ్రీ సర్దార్ పటేల్ గారికి నివాళులు అర్పించమంటే వారు చేసిన త్యాగాలను, స్వతంత్ర పోరాటం కానీ, దానికి ముందు క్రీడా సత్యాగ్రహం కానీ, దాని తర్వాత స్వాతంత్ర్య రైతు ఉద్యమం కానీ, ఆ తర్వాత స్వాతంత్ర సమర ఉద్యమంలో కానీ వారు చేపట్టే కార్యక్రమాలు ఎత్తున్నాయో అవన్నీ కూడా మనందరికీ ఆదర్శనీయాలి. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాస్తవంగా ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా కావాల్సి ఉండింది. దేశంలో ఆనాడు 1946లో ఉన్న వివిధ రాష్ట్రాల యొక్క కాంగ్రెస్ కమిటీలు, అప్పుడు కాంగ్రెస్ అంటే ఈ కాంగ్రెస్ కాదు, దేశం కోసం స్వాతంత్రం కావడం కోసం అందరూ ఒక ప్లాట్ఫామ్గా వచ్చారు. దాని పేరు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. కాంగ్రెస్ అంటే ఒక వేదిక. ఆ వేదిక మీద అందరూ కలిసి ఉద్యమం చేస్తున్న సందర్భంగా మరి బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పని అప్పుడు ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షులు అవుతారో వారే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు దేశంలో వివిధ రాష్ట్రాల్లో అందరూ అభిప్రాయం కోరితే 14 రాష్ట్రాలు, 15 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతగా ఉండాలని చెప్పని కోరే. కానీ ఆ తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క సలహా మేరకు సర్దార్ పటేల్ గారు తన యొక్క అవకాశాన్ని వదులుకొని గాంధీ గారు చెప్పినట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ప్రతిపాదించాడు. పదవిని, ప్రధానమంత్రి పదవిని అంతా మరి గాంధీ గారి కోరిక మేరకు వదిలేసుకున్నట్టు మహనీయుడు చరిత్రలో మనకి ఇంకెవరు కనపడరు. పదవుల కోసం ఈరోజు ఎలా తడ్డాలు పడుతున్నా మనం చూస్తున్నాం. అలాంటి తరుణంలో వచ్చే పదవిని కాదనుకొని దేశం కోసం త్యాగం చేసే మహనీయుడు శ్రీ సర్దార్ పటేల్ మనందరికీ జీవితంలో ఆదర్శనీయం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వారి నుంచి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఆయన ఒక మాట చెప్పాడు. ఇవాళ పత్రికలో కూడా వచ్చింది, మీరు చూసుకుంటారు. నేను రాసిన ఆర్టికల్ కాదు, నేను రాసిన ఆర్టికల్ వేరే. ఈనాడులో సంపాదకి కింద 2 మాటలు రాశారు. ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వహించుకోవడం కోసం 2 మార్గాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి, అణచివేతను సవాలు చేసే శక్తిని సమకూర్చుకోవడం. ఎవరైనా అణచివేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని సవాలు చేసే శక్తిని మనం పొందాలని మొదటి మాటగా చెప్పాడు. రెండవ మాటగా జీవన మార్గంలో ఎదురయ్యే కష్ట నష్టాలను తట్టుకుని నిలబడే ధైర్యాన్ని పెంచుకోవడం. జీవితంలో అనేక ఆటుపోట్లు ఉంటాయి, అనేక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నింటినీ ధైర్యంగా మొక్కవోని దీక్షతో ఎదుర్కోవాల్సిన ధైర్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని చెప్పని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. పటేల్ గారి యొక్క జీవితంలో ఒక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తాను, ఎక్కువ ప్రసంగం చేయను. అనేక మంది ఉన్నారు, పైపించి మీ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. నేనంటే ప్రస్తుతం పార్టీలో లేదనుకోండి. పార్టీ రాజ్యాంగ పదవిలోకి వెళ్ళిన తర్వాత పార్టీ అనే విషయాన్ని వదిలిపెట్టడం జరిగింది, మీ అందరికీ కూడా తెలుసు. అయితే అభిమానం ఉందనే విషయం కూడా అందరికీ కూడా తెలుసు, అంటే రహస్యం కూడా ఏమీ లేదు. మరి ఏంటంటే దేశంలో ఆ రోజు 565 సంస్థానాలు ఉన్నాయి. అంటే హైదరాబాద్ సంస్థానం, గ్వాలియర్ సంస్థానం, జునాగఢ్ సంస్థానం, ఇలా ఒకటని కాదు, జైపూర్ అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ 565 సంస్థానాలను వాళ్ళందరితో మాట్లాడి, ఆ రాజులతో, మహారాజులతో, ఆ పాలకులందరితో మాట్లాడి వాళ్ళందరికీ నచ్చజెప్పి నయానా భయానా అందరినీ కూడా ఒప్పించి దేశాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి 560 సంస్థానాలను ఏకం చేసే మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన ఏకతా శిల్పి అని చెప్పని దేశం అంతా కూడా కోరుకుంటుంది. ఆ రోజుల్లో మన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాం, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. జునాగఢ్ ఒప్పుకోకపోతే పటేల్ గారు అతన్ని పిలిచి మాట్లాడి ఆ జునాగఢ్ మహారాజును కూడా భారతదేశంలో
తెలిసిపోయేదానికి ఒప్పించాడు. కానీ హైదరాబాద్ సంస్థానం, ఈ హైదరాబాద్ సంస్థానం యొక్క నేతృత్వం వహిస్తున్న నిజాం నవాబు బ్రిటిష్ వాళ్ళు పడిన కుట్రలో భాగమైపోయాడు. ఆయన తెలవక తెలుసుకోవడం కాదు. బ్రిటిష్ వాళ్ళు తమ కుచిత బుద్ధితో పోయే ముందు ఒక మెరుకు పెట్టారు. ఏమంటే స్వతంత్రం వస్తూ ఉంది, మీలో ఎవరైతే భారతదేశంలో చేరాలనుకుంటే భారతదేశంలో చేరొచ్చు, ఎవరైతే పాకిస్తాన్ బాగుంటే పాకిస్తాన్లో చేరొచ్చు, ఎవరైతే స్వతంత్రంగా ఉండాలనుకుంటారో వాళ్ళు స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పని ఒక మెరుగు పెట్టారు. చాలా దుర్మార్గమైన ఆలోచన అది. స్వతంత్రంగా ఒక రాష్ట్రం స్వతంత్రంగా ఎలా ఉంటుంది? నిజాం నవాబు అప్పుడు ఆయన రజాకార్ యొక్క సలహా, కాసిం రిజ్వీ అనుచరుల యొక్క సలహా మేరకు నిజాం నవాబు వెళితే పాకిస్తాన్ వైపు వెళ్ళాలని కొంతసేపు మొగ్గు చూపించాడు. దానికి ప్రజలు అనుకూలంగా లేకపోతే హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తా అన్నాడు. దేశం మొత్తం ఒకటైతే మధ్యలో హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండవని సాధ్యమే కాదు. దేశం యొక్క ఐకమత్యానికి అది పెద్ద సవాలుగా ఏర్పడేది. దేశ రక్షణలో కూడా చాలా పెద్ద సవాలుగా పరిణమించేది. అలాంటి సమయంలో సర్దార్ పటేల్ గారు నిజాం నవాబుకి 48 గంటలు అల్టిమేటం ఇచ్చాడు. ఈ 48 గంటల్లో మర్యాదగా లొంగిపో, ప్రజాభిప్రాయం ప్రకారం భారత్లో కలిసిపో, లేదంటే సైనిక చర్య తీసుకుంటామని ఆపరేషన్ పోలో పేరుతో ఢిల్లీ నుంచి బలగాలను విమానంలో హైదరాబాద్ దించాడు. అప్పుడు దాకా అనేక ప్రలాపాలు పేరిన నిజాం నవాబు తోక ముడిచి సర్దార్ పటేల్ ముందు మోకరిని నేను భారత్లో అంతర్భాగంగా చేరిపోతా అని చెప్పని నిజాం నవాబ్ అరికాంటి. దానికి కారణం సర్దార్ పటేల్ గారి యొక్క నేతృత్వం, కర్తృత్వం ఏదైతే ఉందో ఇవి రెండు కూడా ప్రధాన కారణం అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మిత్రులారా, పటేల్ గారి జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ భావం, కష్టాలైనా సరే మొక్కవని దీక్షతో వాటిని ఎదుర్కోవాలా. సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకోవాల్సిన ప్రయత్నం చేయాలి. ఇవాళ కూడా కొన్ని సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు అక్కడక్కడ దేశ సమైక్యతను సవాల్ చేస్తూ ఉన్నాయి. కొన్ని శక్తులు పాకిస్తాన్కు అనుకూలంగా అప్పుడప్పుడు నినాదాలు ఇస్తూ ఉన్నాయి. మరి అలాగే పాకిస్తాన్ కూడా మన దేశం యొక్క అంతర్భాగంలో జోక్యం చేసుకొని తప్పుడు ప్రకటనలు చేస్తూ మరి పహల్గాం సందర్భంగా అమాయకుల యొక్క యాత్రికులను 26 మందిని 27 మందిని పొట్టబెట్టుకున్న యొక్క దుర్మార్గం పాకిస్తాన్ చేసింది. పాకిస్తాన్ చేసిన దుర్మార్గం అయితే ఆ దుర్మార్గాన్ని ఖండించాల్సిన భావించి అగ్రరాజ్యం అని చెప్పుకునే యొక్క పాశ్చాత్య రాజ్యం పాకిస్తాన్ వెనకేసుకొని పాకిస్తాన్ యొక్క సైనిక చీఫ్ని వైట్ హౌస్ పిలిచి అక్కడ విందు ఇచ్చి ఆయనకి పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, భారతదేశం కూడా గొప్ప దేశం అనుకోండి అని అన్నారు. దాంతోపాటు మాట్లాడుతూ